ఎంతో మంది చెప్పిన వాళ్ళే ఈ రోజు నా మీద ట్రోల్ చేస్తున్నారంటే అది వాళ్ళకే ఉండాలి. అందుకని ఏదో అంటారు కదా, వనము సింగారంబు కోయిలకు ఎరుకాం, వనము సింగారంబు కోయిలకు ఎరుకాం, కంప చెట్లలా తిరిగే కాకికే మెరుకో, జ్ఞానికే ఎరుక సుజ్ఞానికే మరుగో, అజ్ఞానికి ఏ మెరుక వరువుండే కొలవు సద్గురుడుండే మరుగో. అంతే కదా, అంటే మీనింగ్ ఎట్లా అంటే జ్ఞానికి ఏ మెరుక అజ్ఞానికి, జ్ఞానులకే అర్థమవుతుంది గొంతు, బయట వాళ్ళకి అర్థం కాదు. వనము సింగారంబు కోయిల కెరక, కంప చెట్ల కావు కావు అని అనుకుంటారు. అంటే ఆ కావు కావు అంటే ట్రోల్ చేసేటోళ్ళు, కావు కావు అని మొత్తుకొని పోతారు. కోయిల ఎప్పుడు కూస్తూనే ఉంటది. అది నేను చెప్పేది. పాట అస్సలు ఆపనన్న. అందుకని వాళ్ళు నాకు తెలిసి ఎట్లా ఉంటారంటే, ఇంటి సంసారంబు ఇల్లాలి కెరుకాం, ఇంటి సంసారంబు ఇల్లాలి కెరుకాం, బయట బయట తిరిగే బడవాకే మెరుకో, జ్ఞానికే ఎరుగా సుజ్ఞానుల మరుగో. అంతే కదా, ఇంటి సంసారము ఒక ఆడదానికే తెలుస్తుంది. ఇట్లాంటి వాళ్ళకి ఏం తెలుస్తుంది? అంతే కదా. మామూలుగా ట్రోల్ నేను మంచిగా చూసుకున్నప్పుడు మంచిగా అనుకున్నాను, కానీ దీంట్లో వెధవలు ఉన్నారు, ట్రోల్ చేసే దాంట్లో మంచి వాళ్ళు కూడా ఉన్నారు. ఆడవాళ్ళు సంసారం అది ఎందుకు వచ్చింది పాయింట్? నేను చెప్పేది ఏంటంటే, ఇంటి సంసారము ఇల్లాలికి ఎరక అంటే ఒక తల్లికి ఎరక. నాలాంటి కొడుకు వాళ్ళకు ఉంటే వాళ్ళకి తెలుస్తుంది. కానీ ఎట్లా ఉంటది అంటే, ఇట్లా పాడుతారు. అదే వాళ్ళ ఫ్యామిలీ ఒక చెల్లెకో ఒక అక్కకో లేకపోతే వానికి ట్రోల్ చేసే పర్సన్ కి అట్లా ఉంటే తనకు తెలుస్తుంది కదా. ఎక్కువ అబ్బాయిలే కదా, అబ్బాయిలు ట్రోల్ చేసారు. అమ్మాయిలు నిజంగా చెప్పాలంటే, నేను ఇంటర్వ్యూ చేసింది కూడా చాలా మంది ఆడవాళ్ళతో. ఒక తల్లి ఎక్కడికి వెళ్ళినా కూడా తల్లి కొడుకు అనుబంధమే ఉంటదన్న. ప్రతి ఒక్క ఇంటర్వ్యూ చేసినా ఎక్కడికి వెళ్ళినా కూడా. కానీ ఎంత మగవాళ్ళు చేసినా కూడా ఇప్పుడు వాళ్ళు రియలైజ్ అవుతున్నారు. కామెంట్లు కానీ అదే విధంగా నేను చూసిన అనమాట. డైరెక్ట్ కామెంట్ బాక్స్ ఆఫ్ చేస్తే ఎందుకు ఆఫ్ చేసినామని చాలా మంది. ఇదివరకు మంగ్లీ అక్క తోటి రియాలిటీ షో చేసినప్పుడు కూడా ఇప్పుడు ఒకటి మంగ్లీ ఇష్యూ కూడా నడుస్తుంది. ఆ మంగ్లీ ఇష్యూ కూడా నాకు లింక్ పెడుతున్నారు. ఏంటంటే అక్క నేను దాంట్లో కొటేషన్ ఇచ్చిన, మంగ్లీ అక్క మై ఆల్వేస్ అక్క అన్నట్టు పెట్టి. ఎందుకంటే మేము ఫోక్ స్టూడియో జర్నీలో ఫస్ట్ సెలబ్రిటీని చూసిందంటే మంగ్లీనే. మన విలేజ్ నుంచి వచ్చినప్పుడు మాకు ఒక యాంకర్ గా ఉన్నప్పుడు అక్కని చూసిన అక్క ప్రేమతో చాలా బాగా చెప్పేది అనమాట. ఇట్లా వాడురా అట్లా వాడు, ఏదన్నా మామూలుగా సాంగ్స్ కావాలన్నా కూడా అడగడం అట్లా చేస్తుండేది. దాని తర్వాత ఆమె కింద కామెంట్స్ కూడా, ఆమెకి ఇప్పుడు ఏదో ఇష్యూ అవుతున్నది కూడా నా మీదకి వచ్చి, తమ్ముడు ఏమి ఇట్లా చేస్తున్నట్టు, తమ్ముని మీద ఈ ట్రోల్స్ అక్క మీద ఆ ట్రోల్స్ అని అట్లా కామెంట్లు చేయడం, అవి చూసుకున్నప్పుడు నిజంగా బాధ అనిపిస్తుంది అన్న. అంటే లైక్ మీకు ఫేమస్ అవడం ఇష్టం ఉందా? ఫేమస్ అవ్వడం ఇష్టం ఉంది. ఇప్పుడు ట్రోల్స్ జరుగుతున్నాయి కదా, ఈ వాళ్ళు ఏం చేసుకుంటాం మనకెందుకు, మన ఫేమస్ అవుతున్నాం కదా. నెగిటివ్ పాజిటివ్, అదే నెగిటివ్ ఆర్ పాజిటివ్, ఎనీథింగ్ ఈజ్ గుడ్ ఫర్ మనకి మంచిదే కదా. అలాగే వదిలేయాల్సింది కదా. దానికి రియాక్ట్ అవ్వడం వల్ల వాళ్ళు ఇంకెక్కువ చేశారేమో అని అనిపించింది నా ఫీలింగ్. అంటే నేను దేనికి రియాక్ట్ అయ్యిందని చెప్పిన కదా, జంగిరెడ్డి అనే ఒక మూవీలో అతనికి ఏమన్నా మైనస్ అవుతుందా అట్లని అనుకున్నా. ఫస్ట్ మీకు చెప్పిన ట్రోల్ చేసిన వాళ్ళ దాంట్లో మంచి ఫస్ట్ నేను హ్యాపీగా ఫీల్ అయిన, ఖుషి అయినా, వైరల్ అవుతున్నా. నిజంగా కొంతమంది మనీ పెట్టి కూడా ట్రోల్ చేయించుకుంటారంట, మీమ్స్ చేయించుకుంటారంట. అది మనకు తెలియదు. నేను ఈ రోజులలో ఇంత ట్రోల్ అవుతున్నాను, చాలా మంది వీడియోస్ అట్లా పంపించారు. ఇంకొక విషయం ఏం చెప్పాలంటే అన్న, మన చుట్టూ ఉన్న వాళ్ళ మనకు శత్రువులు అవుతారు ఎప్పుడైనా లైఫ్ లో. ఎప్పుడైనా ఇప్పుడు ఈ రోజు నీతో నేను మంచిగా ఉన్నాను అనుకో, నీ వెనక వెన్నుపోటు పొడిచేటోళ్ళు చాలా మంది వాళ్ళే ఉంటారు. ఇప్పుడు మీకు ట్రోలింగ్ చేస్తుందంటే మీ వెనక వాళ్ళు అంటే తెలిసిన వాళ్ళు, అంటే ట్రోల్ చేసే వాళ్ళు, అరే నీ మీద ఈ ట్రోల్ చేసారు అని వీడియో నాకు ఫార్వర్డ్ చేయడం. నేను ధైర్యంగా ఉన్నా. నేనేమన్నా ఇందాక నువ్వు రాగానే నా బ్లడ్ లోనే లేదు భయపడేది. బట్ కానీ ఏమనుకుంటున్నాను అంటే, అట్లా పంపించేసరి బాధపడ్డా. నాకు ఇట్లా ట్రోల్స్ ఐ డోంట్ కేర్. బట్ కానీ నాకు ఒక ఫ్యామిలీ ఉంది, నా మీద ఆధారపడి బ్రతికేటోళ్ళు చాలా మంది ఉన్నారన్న. రీసెంట్ గా మా నాన్నకి బ్రెయిన్ స్ట్రోక్ రావడం, అదే విధంగా అమ్మ విలేజ్ లోనే ఉండి కాన కష్టం చేసుకుంటూ ఇంకా చాలా స్ట్రగుల్ నుంచి 500 రూపీస్ తో హైదరాబాద్ కి వచ్చి ఈ రోజు ఒక కంటెస్టెంట్ గా వచ్చిన దాంట్లోనే నేను ఒక యాంకరింగ్ గా చేస్తూ నా వంతుగా నా నిజంగా చెప్పాలంటే జానపదం అనేది ప్రాణం. నిజంగా ఫస్ట్ నుంచి పాట అనేది ప్రాణం అన్న. ఇప్పుడు వీళ్ళు ఎంత ట్రోల్ చేసినా ఏం చేసినా కూడా భయపడాలి. నాకు ఇంకొక భయం ఏంటంటే, రీసెంట్ గానే ఈ 1 month లో నాకు 4-5 సినిమాల ఆఫర్లు వచ్చినాయి. ఈ పాటలు పాడడానికి, అదే విధంగా యాక్టింగ్ చేయడానికి కూడా.
అట్లా వస్తే సరే నేను చేద్దాం అనుకుని సరే ఈ ట్రోల్స్ వల్ల నాకు భయం అవుతుంది. ఇప్పుడు ఏంటంటే Reject నేను అనుకున్నది అయిపోతాయి, రిజెక్ట్ అయిపోతాయా అంటే ఈ ట్రోల్స్ వల్ల ఏమైనా ఇది అవుతుందా అట్లా రూల్స్ వల్ల ఏమి ఉండదు, మన టాలెంట్ ఉంటే ఆటోమేటిక్ గా మనకు జరగాల్సినవన్నీ అవి జరిగిపోతూ ఉంటాయి. అట్లా భయపడగానే అనుకున్నా కళమ్మ తల్లిని ఎప్పుడు నమ్ముకున్నా కూడా మనకి ఏమి ఇబ్బంది. ఇంకొకడు ఎట్లా పంపిస్తాడు అంటే నెక్స్ట్ బిగ్ బాస్ కి పోయే ట్రోలర్ ఇతనే మామూలుగా నెక్స్ట్ ఇతను ఇట్లా ఫేమస్ చేయాలి. ఇంకొకరు కామెంట్ పెట్టిరన్న అసలు నేను అది మర్చిపోలేకపోతే ఎంత కొట్టిన పాము కూడా ఈ పాము జావట్లేదు, వీడియోలు వైరల్ చేస్తుంది అది ఇది అంటున్నారు, పాము జావదు బుస్స కొట్టి కాటేస్తుంది అని చెప్తున్నారు ట్రోలర్స్. మీరు కాటేస్తారా? కాటేస్తే అందుకనే కదా అట్లా కష్టం నుంచి వచ్చినామన్నా మనం. లైఫ్ ఏంటంటే కష్టం విలువ తెలుసు, విలేజ్ లో ఎట్లా ఉన్నా తెలుసు కాబట్టి అట్లా వచ్చి ఇన్ని రోజులు కూడా ఈ హైదరాబాద్ లో బ్యాక్ బోన్ అనేది లేకుండా మనం ఒక రన్ గా మనం నడుస్తున్నామంటే ఒక చాలా ఇప్పటి వరకు పలానా భూతం రమేష్ అనే పేరు చాలా గుర్తింకా వెళ్ళింది. ఇప్పుడు ట్రోలర్ నేను అదే చెప్తున్నా, భయపడను, భయపెడతా. అవును, మీరు ఒక ఫోటో అప్లోడ్ చేశారు కదా నాని గారితో, అది ఎట్లా అంటే ఎట్లా ఆ రోజు మామూలుగా ఏమైందనంటే జస్ట్ అన్న వాళ్ళతో దిగిన అనమాట ఫోటో. దిగిన తర్వాత అది నేను చేసిన ఫోటో కాదు, జస్ట్ నేను అప్లోడ్ నేను జంగిరెడ్డి అన్నది పెట్టిన తర్వాతకి మామూలుగా ఫాలోవర్స్ దాంట్లో ఉంటారు కదా క్రియేటర్స్, మన నచ్చిన అన్న ఇగో నేను ఇలా చేసిన పంపిన, అరే ఇది బాగుంది కదా పెడదామని పెట్టినా కూడా ఫస్ట్ నువ్వు పోయి వానిగా ఫస్ట్ నువ్వు పోయి ఆ హీరోని కలవు, నేను గేట్ దగ్గర కూడా రానిస్తారు రానియరు అని అనడం జరిగింది. ఇంకొక విషయం వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఈ రోజు ప్యారడైజ్ మూవీలో కట్టెలకు బొమ్మన్నది అనే సాంగ్ అది ఫేమస్ సాంగ్ అనమాట. ఆ సాంగ్ లో యాక్టింగ్ చేసిన పర్సనే ఈ రోజు అక్కడ అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తున్నాడు శ్రీకాంత్ ఓడిలాగా. ఇప్పుడు నేను కలవాలనుకుంటే 5 నిమిషాల పని అండి, కానీ నేను కలవాలి ఏంటంటే అదొక మూవీ పరంగా నేను వెళ్ళి కలుస్తా, వాళ్ళు కలవాలనుకుంటే కలుకుంటా. నేను ఈ ట్రోలర్స్ వల్ల ఇంకొక గొప్ప విషయం, నాకు చాలా మంది సీరియల్ ఫ్రెండ్స్ ఉన్నారు, యాక్టర్స్ గానీ అదే విధంగా చాలా మంది కూడా ఉన్నారు. వాళ్ళు నా పాటలు వింటారు. కొంతమంది పొలిటికల్ లీడర్స్ కూడా ఎమ్మెల్యే వాళ్ళు ఎంపీ వాళ్ళు కాల్ చేసిన రోజులు ఉన్నాయి, అమెరికా నుంచి ఎన్ఆర్ఐస్ వాళ్ళు కాల్ చేసిన రోజులు ఉన్నాయి. అంత పెద్ద పెద్ద వాళ్ళే నన్ను పొగడిరు, నా గొంతు ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి జరుగుతుంటే వాళ్ళందరూ కాల్ చేశారా మళ్ళీ? ఖచ్చితంగా కాల్ చేస్తారు. అంటే ఖచ్చితంగా నాకు వాళ్ళు చెప్పేది ఏంటంటే మీరు ఈ రోజు ఇంత స్ట్రాంగ్ గా ఉండడానికి కారణం వాళ్ళు చెప్పిన మాటలే. నువ్వు ఏందనంటే ఏది కూడా పట్టించుకోకు, నీ వెనక మేము ఉన్నాం, ఎంత దూరమైనా వెళ్తాం. ఒక ఐపీఎస్ అన్నాడు కదా, కామెంట్లన్నీ నువ్వు ఎందుకు అట్లా దాచిపెట్టుకో అయితే ఒక్కని సంగతి మనం చూసుకుందాం. ఒక్కొక్క కామెంట్ ఒక్కొక్క ఫాలోవర్స్ బట్టి మనం మాట్లాడదాం. ఎందుకు రమేష్ నువ్వు ధైర్యంగా ఉండాలి అదే అంటే లేదన్నా ఎందుకు ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళు చూస్తే బాగుండదు అట్లా అని అన్నట్టుగా. లేదన్నా ఎంత అనుకుంటున్నా, చిన్న ఏజ్ 25 years. నిజం. నేను ఫస్ట్ 10th మాది ఫోక్ స్టూడియో ప్రోగ్రామ్ కి వచ్చేసిన అట్లా. ఇప్పుడు 10th లో వచ్చేసారా? 10th లో. గర్ల్ ఫ్రెండ్ ఎవరైనా అంటే ఉంటే మాత్రం చెప్తారా? గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా అనొద్దు, గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా అని అడగాలి. అంతమంది అమ్మాయిలు ఉన్నారా? అట్లా ఉంది అనమాట. అంటే బ్రేకప్స్ అలాగా? అంటే బ్రేకప్ ఏం లేదా, వదిలేస్తారా? అంటే వదిలేనంటే నాకు పర్టికులర్ గా ఎట్లా ఉండాలి, నేను సెటిల్ అయినాకనే ఇట్లా మామూలుగా మనం ఒక ఫీల్డ్ లో ఉన్నప్పుడు ప్రపోజల్స్ అన్ని వస్తూనే ఉంటాయి. సెలబ్రిటీ అయితే ఆటోమేటిక్ సెలబ్రిటీ, ఎందుకంటే 93K 100K దగ్గరలో ఉన్నారు, ఇప్పటి నుంచో పాటలు పాడుతున్నారు. నేను కూడా చూశాను, నేను కూడా స్టార్టింగ్ లో నాకు 3-4 years బ్యాక్ నేను మైక్ టీవీలో మీ వీడియోస్ అన్ని ఇంటర్వ్యూస్ కూడా చేస్తూ ఉండేవాళ్ళు, అవన్నీ చూస్తూ ఉండేవాడిని. నార్మల్ గా ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు నార్మల్ గా ఒక గెటప్ చేంజ్ చేసేస్తుంటారు అంటే గెటప్ ఎట్లా అంటే ఫస్ట్ మనం ఒక ఫోక్ సీక్వెన్స్ ఏందని కట్టెల బొమ్మన్నదని సాంగ్ చేసిన అనమాట. ఆ సాంగ్ చేసినప్పుడు విలేజ్ లో ఎట్లా ఉంటది అంటే మామూలుగా చేతికి కడియాలు, ప్రాపర్ గా విలేజ్ మనిషి ఎట్లా ఉండేది అంటే కాళ్ళకు కడియాలు చేతికి కడియాలు పెట్టుకున్న చేస్తున్నప్పుడు కూడా. ఇంకొక విషయం చెప్పాలంటే ఫోక్ ఇండస్ట్రీ ఇప్పుడు బాలేదు అసలు. ఒకప్పుడు జానపదం అంటే ప్రాణం ఇచ్చేటోళ్ళు, ఇప్పుడు ఒక్కొక్క జానపదం బూతు. జానపదం పెద్దలు ఎవరో తెలియదు, నాకు నేనే రాజుని నాకు నేనే మంత్రిని. ఇప్పుడు వాస్తవంగా నాకు ఇట్లా ట్రోల్ జరిగిందండి. ఇప్పటి వరకు నాకు ఫోక్ ఇండస్ట్రీ నుంచి కానీ ఫోక్ సింగర్స్ నుంచి కూడా పాటలు కావాలి, నా దగ్గర పుట్టల కొద్ది పాటలు ఉంటాయని కూడా చాలా మంది నన్ను పాటలకు అప్రోచ్ అయిన వాళ్ళు ఉన్నారు. ఈ రోజు నాకు ఇట్లా ట్రోల్స్ జరుగుతున్నాయి అంటే ఏ ఒక్కరు కూడా స్పందించకుండా రమేష్ నువ్వు ధైర్యంగా ఉండని కూడా ఏ ఒక్కరు కూడా ఫోక్ ఇండస్ట్రీ నుంచి ఒక్క ఫోన్ రాలేదు ఇప్పటి వరకు. మిమ్మల్ని అసలు ఫోక్ ఇండస్ట్రీ లాగా చూడట్లేదు. నాకు అర్థమైపోయింది ఏంటంటే అసలు ఎందుకు అంటే నా నుంచి వాళ్ళకి పాటలు కావాలి, సేకరణ పాటలని ఇప్పుడు చాలా ట్రెండ్. ఒక్కొక్క పాట నా దగ్గర నుంచి పాటలు కావాలి, నా దగ్గర నుంచి ఏమన్నా సజెషన్స్ తీసుకుంటారు.
ఎక్కడెక్కడ ఇంటర్వ్యూస్ చేసినా కూడా వాళ్ళని పిలుచుకొని వాళ్ళతో పాటలు ఆడించుకుంటారు. నేను ఫోక్ ఇండస్ట్రీలో లేకపోతే ఇట్లా ఫోక్ సింగర్స్ ని ఇంటర్వ్యూ చేసినప్పుడు అండి, దాంట్లో చేసిన తర్వాత ప్రతి ఒక్క పాట ఏదైనా ఒక పాట ఫేమస్ అవుతుంది. వాళ్ళు నాకే ఫోన్ చేస్తారు, ఈ పాట చేసుకోండి నేనే చెప్తా, అది కట్ చేస్తే 30-40 మిలియన్ల పాట అవుతున్నది, 100 మిలియన్ల పాట కూడా ఉన్నది ఇప్పుడు. అంటే ఇప్పుడు మీరు నార్మల్ గా బూత్ లైక్ ఏదైనా ఒక డబుల్ మీనింగ్ సంబంధించిన ఒక రైటింగ్ ఉన్న ఒక మీకు లిరిక్ సంబంధించిన కొన్ని వస్తాయి, మీకు మంచి అమౌంట్ ఇస్తారు, ఆ పాట మీరు పాడరు, పాడమంటారు మిమ్మల్ని అసలు వాడ ఎందుకు? బూత్ పాట ఎందుకు పాడాలి అంటే అది బూత్ కాదు, డబుల్ మీనింగ్ టైప్ లో ఏదో ఉంటది ఆ సాంగ్. అంటే ఆ సాంగ్ కి అది ఇప్పుడు పురాతన ఒక పాట అనుకోండి. ఎందుకంటే మన తెలుగు ఇండస్ట్రీలోనే పాత సాంగ్స్, పాత పాటలు ఇప్పుడు డబుల్ మీనింగ్ ఎత్తుకుతుంటే బోల్డ్ కనిపెడుతున్నాయి. అంటే డబుల్ మీనింగ్ లో బ్యాడ్ వర్డ్స్ కాకుండా కొన్ని కొంటె పదాలు ఉంటాయి అన్నమాట. ఎట్లా అనంటే ఇప్పుడు మామూలుగా అక్కక్కర నా ఎక్కర బాలక్కర నా ఎక్కర అర్రాలోడెవడమ్మో నా ఎక్కర బాలక్కర అర్రాలోడెవడమ్మో నా ఎక్కర బాలక్కర అర్రాలా ఉన్నాడే అందాల సిన్నోడు నా కన్ను సైగల్లో వాడే ఇక ఉన్నాడు, నా కన్ను సైగల్లో వాడే ఇక ఉన్నాడు. ఇప్పుడు మామూలుగా అక్కక్కర బాలెక్కర అని అంటే ఏందనంటే ఇద్దరు అక్కలు ఉంటారు అనమాట. ఒక హస్బెండ్ ఉంటాడు, అక్కక్కర బాల అర్రోడు ఉన్నోడు ఎవడే అన్నాడు కానీ అట్లాంటి పాటలు పాడొచ్చు. ఇప్పుడు ఎంత పాటస్ ఎట్లున్నాయి, దేహతడి పోచమగుడి జామ చెట్టు కాస్తాయి జామకాయలు. అంటే ఏంటి అసలు నార్మల్ గా అది? అంటే మామూలుగా జాంకాయలే కాదు కదా, మామిడికాయలు కాయవు కదా. కాయం అంటే వాస్తవంగా వాళ్ళు పాడిరు చేసిరు కానీ అంటే అట్లాంటి పాటలు ఇవి డబల్ మీనింగ్స్ ఏంటంటే ఇవి డబల్ మీనింగ్ పాటలు కూడా అచ్చమైన సేకరణ పాటలు అని చెప్పుకోవచ్చు మనం. అట్లా కొన్ని కావాలని క్రియేషన్ ఇవంతా కావాలి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు సేకరణ పాటలు అంటే విలేజ్ లో 70-80 వెళ్ళి ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో చెప్తున్నా, ఎక్కడి నుంచి 80 ఏళ్ళు 70 ఏళ్ళు పాటలు పాడతామని హైదరాబాద్కి వస్తున్నారు. వచ్చిన తర్వాత వాళ్ళతో 10-15 పాటలు రికార్డింగ్ చేయించుకుంటున్నారు మ్యూజిక్ డైరెక్టర్లు. చేయించుకొని అమ్మ మీతో పిలుస్తాం, ఫోన్లు చేస్తాం, మీరు తర్వాతకి వచ్చి మీరు పాడాలన్న తర్వాతకి కట్ చేస్తే 70-80 ఏళ్ళ పాటలు కావాలి కానీ వాళ్ళ వాయిస్లు వద్దు. ఎవరు ఇప్పుడు ట్రెండ్ లో ఒక పాటతో ట్రెండ్ అయిపోయారు అనుకో, ఫోక్ ఇండస్ట్రీ మొత్తం ఆమెతో నడవాల్సిందే. అట్లా ఉన్నది. ఒకరికి అవకాశం ఉంటుంది. ఆ సినిమాలలో కూడా చూసుకుంటుంటే ఒక మనిషే ఆమె పాటలు పాడాలి, ఇంకెవరు కూడా పాటలు పాడకూడదు. మీరు ఒకటి మంచి ఇంకా ఒక బ్రేక్ అంటే చాలా సంవత్సరాలు అయిపోయింది అనుకుంటా మీ పాటలు బ్రేక్లు వచ్చి, మళ్ళీ రీసెంట్ టైమ్స్ లో ఒక కొత్తగా ఈ జనరేషన్ తగ్గట్టుగా మీరు కూడా మారిపోయి అది పాడితే మీది కూడా అవుతుంది ఏమో ఖచ్చితంగా. ఇప్పుడు మొన్న రీసెంట్ గా ఎండాలేసిన కోల అది ఎండి కోల అని రాముని పాట చేయడం జరిగింది, గద్దరన్న పాడడం జరిగింది. దానికి లిరిక్స్ మొత్తం మన దాని తర్వాతకి మంచి బ్రేక్ వచ్చింది మాకు. నాకు చెప్పుకోవాల్సిందంటే అయోధ్య టెంపుల్ నుంచి కూడా నాకు ఫోన్ చేసి ఇన్వైట్ చేసిన రోజు ఉంది మొన్న రీసెంట్ గా. అక్కడికి వచ్చి ఈ పాట లిరిక్స్ పాడిరు, అంతే లిరిక్స్ ఉన్నాయి, నీ నోట వినాలనుకుంటున్నావు అంటే అది పాట పాడడం జరిగింది. ఆ పాడిన తర్వాత అబ్బా ఎంత అద్భుతం ఉంది నిజంగా, రామాయణం కథని రాముని కళ్ళకు గట్టిగా చూపించినట్టుగానే ఉన్నదని వాళ్ళు చెప్పడం జరిగింది. సూపర్ సూపర్. చాలా యాక్చువల్లీ నేను ఇందులో ఒక టాపిక్ ని స్కిప్ చేసాను, అసలు మీరు కూడా చాలా తెలుగుగా స్కిప్ అయ్యారు, మీ గర్ల్ ఫ్రెండ్స్ టాపిక్. ఏంటి అసలు నాకు నార్మల్ మీ లవ్ స్టోరీ తెలుసుకోవాలని నాకు, నేను బేసిక్ స్టోరీస్ చాలా ఇంట్రెస్ట్ నాకు. అవునా? అబ్బా నేను చాలా బాగా వింటూ ఉంటా. ఒకసారి అంటే మామూలుగా ఇన్స్టాగ్రామ్ లో అంటే నా 10th క్లాస్ అప్పుడు అట్లా ఉంటారు కదా ఫ్రెండ్స్, అంత అయిపోయింది గెట్ టుగెదర్ పార్టీ అదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను భూతం రమేష్ అనేది ఒక సింగర్ గా ఒక యాంకర్ గా రాణిస్తాను. ఆఫ్టర్ కొన్ని ఇయర్స్ తర్వాత నాకు ఫోన్ చేయడం జరిగింది అన్నమాట. అమ్మాయి ఒక అమ్మాయి ఫోన్ చేసి ఇట్లా క్యాజువల్ గా మాట్లాడడం జరిగింది అనమాట. ఇట్లా ఉన్నా బాగా అంటే పేరు చెప్పలేదు ఏం చెప్పలేదు, నేను తెలుసుకున్నా. ఎందుకంటే ఇప్పుడు అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండేది అట్లా ఉండేది కాబట్టి అట్లా చూస్తూ ఉండేవాళ్ళు. లైక్ ఫోటో అంటే మామూలుగా మనం ప్రతినిత్యం ఏంటంటే స్టోరీస్ గానీ అట్లా చూస్తూ ఉండేది.